ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూశారు కదా, ఆరోగ్యశ్రీకి 300 కోట్లు బిల్స్ ఉంటే ఆ డాక్టర్లు ఇప్పటికే ఎప్పుడు బిల్సో రావాలి. ఆ కమిషన్ 25% వాళ్ళు ఇవ్వరు కాబట్టి వేరే బిల్స్ క్లియర్ చేస్తున్నారు. మొత్తం 6 నెలల క్రితం నొక్కిన బటన్కి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. మరి ఎంత అప్పు చేశారు, అది ఏమైంది అంటే వాళ్ళ సొంత నొప్పుడికి వెళ్ళిపోయిందనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇంకప్పుడు మొహాటాలు లేవు, ఏమీ లేవు. అందిన కాడికి ఈ 20 రోజుల్లో, ఈ 15 రోజుల్లో వేసుకుంటాం పోవటం అనేది పెట్టుకున్నారు. చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పటికైనా మార్చాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే కౌంటింగ్ రోజు కూడా చాలా అక్రమాలకి వాళ్ళు రెడీ అయ్యారు కాబట్టి చూడబోతే మరి చాలా చోట్ల చీఫ్ సెక్రటరీ గారి కంట్రోలే ఈసీ మీద ఉందా అన్నట్టుగా మరి చాలామంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ అప్రతిష్ట ఈసీకి కూడా మంచిది కాదు. కాబట్టి ఈ 10 రోజులైనా ఆ చీఫ్ సెక్రటరీ గారిని ఆ పదవి నుంచి తీసి పక్కన పెడితే సజావుగా కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఎంతమంది పోలీసులను పెట్టి ఎంత చేసినా సరే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ అలా చేయటం మంచిది కాదు. మాకు దర్శనానికి టైం అవుతుంది. సోమిరెడ్డి గారు చాలా అడాడుగా ఉన్నారు, ఆయన ముందు మాట్లాడేశారు కాబట్టి మేము కూడా బయలుదేరుతాం. అది కాన్ఫిడెన్స్ కాదమ్మా. సుబ్బారెడ్డి ఇస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గై. సుబ్బారెడ్డికి ఎత్తిపోయిందని తెలుసు, చాలా మందికి చెప్పాడు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ స్కెచ్ మీరు అందరూ చెప్పాలరా అని చెప్పాడు కాబట్టి పాపం అతని చేతిలో పావుగా చెప్తున్నాడు తప్ప, మీరు ఎక్కడైనా కలిసినప్పుడు ఏంటి సార్ అన్నారంటే లైట్ తీసుకోమని మీకే చెప్తాను. అంతా ఉంటుంది గ్యాస్. రెండు పార్టీల అధినేతలు కూడా ఇంత హింస జరిగిన అలాంటిది విదేశీ విహారాలకి ప్యారెంట్ పెట్టి ఎలా వెళ్తారని జేడీ లక్ష్మీనారాయణ ఎవరైనా అదే మాట అంటారు. లక్ష్మీనారాయణ గారికి ఆయన అంతరంగం పూర్తిగా తెలుసు. ఎవరైనా కూడా అదే మాట అంటారు. రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడియలు వాయించాడంట నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తికి బాబులు అంటాడు జగన్మోహన్ రెడ్డి. కావాలని అతను బయటికి వెళ్ళినప్పుడే ఇలాంటి విధ్వంసాలన్నీ ప్లాన్ చేస్తాడు. గతంలో బయటికి వెళ్ళాడు, స్కెచ్ చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశాడు. బయటికి వెళ్ళాడంటే ఇప్పుడు మీకు హత్య చేసేవాడు ఒక ఎలిపి కోసం ఏదో హాస్పిటల్లో జాయిన్ అవుతారు. వాళ్ళు సినిమాల్లో చూశాం కదా, అదే మోడల్ ఈ జగన్మోహన్ రెడ్డిది కూడా. ఏదో ప్లాన్ చేశాడు, వీళ్ళందరినీ ఈ హింసకి అన్నిటికీ స్కెచ్ చేసుకుని వెళ్ళాడు. సాక్షాత్ పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తూ వీడియో కానీ ఎటువంటి చర్య తీసుకోవాలంటారు? 2 సంవత్సరాల కారాగార శిక్ష అయితే ఉంది చట్టంలో. ఆ 2 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ అతన్ని డిస్క్వాలిఫై చేయాలి. 2 సంవత్సరాలు అయిపోతే ఎలాగో డిస్క్వాలిఫై అవుతాడు. అతను ఇంకా సుమంగళ సినిమాలో నాగేశ్వరరావు ఎలాగా పనికిరాడు, ఏదైనా ఎన్నికలకైతే పనికిరాడు. అలాగా టీడీపీ నుంచి చెప్పారు నుంచి. అంటే మరి మా అధినాయకుడు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారు. బట్ అంతా ఇక్కడ గంటా గారు చెప్పారు, మా ఊర్లో మేము పాలిట్ బ్యూరో సభ్యులు చెప్పారు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఆయన ఊర్లో లేనప్పుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన క్లియర్ గా చెప్పారు. ఇవ్వకుండా ఎందుకుంటామండి, లావ్ అయిపోతాం. ఇప్పటికే లావుగా ఉన్నాం, ఇచ్చేస్తాం, గాయం చేస్తాం. చూడండి, అలా ఎందుకు చేస్తాం, చట్టపరంగా చేస్తాం.